ఓకే, ఫస్ట్ స్టెప్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయంగానే చూడండి ఇక్కడ మనకి ఆర్ యూ ఏబుల్ టు సీ? ఇక్కడ మనకి ప్లేన్ అని ఉంది. అంటే ఇక్కడ దీంట్లో మీకు ఓన్లీ గ్రాస్ అండ్ స్కై వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ట్రీస్, ఫారెస్ట్, స్కై రెండు వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఇంకా కొన్ని మీకు ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ చూడండి, దీనిలో మీకు సబ్ అర్బన్ ఎన్వైర్న్మెంట్ అంటే మీకు కొంచెం హౌజెస్, రోడ్డు ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట అలాంగ్ విత్ స్కై. సో అయితే ఇది కొంచెం చాలా హెవీ ఉంటుంది మనకి. అండ్ ఇది నెక్స్ట్ ఇక్కడ మనకి మౌంటైన్స్ అండ్ గ్రాస్. ఓకేనా? మౌంటైన్స్ అండ్ గ్రాస్ కూడా వస్తుంది మనకి. ఓకేనా? సో అయితే ఇవి కొంచెం హెవీ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం ఒక సింపుల్ ప్లేన్ తోటి స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే, సో చూడండి, ఇక్కడ ప్లేన్ క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఒక ప్లేన్ సీన్ క్రియేట్ అయిందనమాట. సో మనకు కనిపించేది ఏముంది దీంట్లో? ఓన్లీ స్కై అండ్ గ్రాస్. ఓకే, ఇంకా మనకి ఏమీ కనిపించట్లేదు దీంట్లో. ఓకేనా? ఓకే, నేను ఇది ఎలా రొటేట్ చేస్తున్నా ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, దీంట్లో మీకు స్కై అదో సన్ కనిపిస్తున్నాడా? సన్ను, మేఘాలు, గ్రాసు. ఓకే, అండ్ గ్రాస్లో చూడండి ఏమైనా మీ కీస్ ఏమైనా పడేసుకున్నారో మీరు? ఉన్నాయా బైక్ కీస్ కానీ అట్లా? ఓకే, సో చూడండి, సో ఇలా మనము చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ నేను కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ చెప్తా దీంట్లో. ఓకేనా? మనం దీని ఆపరేషన్ ఎలా చేయాలి అనేది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫస్ట్ మీకు ఓకే కీబోర్డ్ షార్ట్ కట్స్ ముందర కూడా నేను మీకు ఈ స్క్రీన్ మన ఇంటర్ఫేస్ యొక్క డిస్క్రిప్షన్ చెప్తాను నేను మీకు. చూడండి, ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఆబ్జెక్ట్స్ని మీరు మీ సీన్లోకి తీసుకొని రావచ్చు. ఓకేనా? డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆబ్జెక్ట్స్ని మీరు సీన్లోకి, ఎగ్జాంపుల్ మీకు చెట్లు కావాలనుకోండి. చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు కనిపిస్తాయి. నెక్స్ట్ మీకు ఇన్ కేసు మీకు ఇక్కడ మనుషులు కావాలనుకోండి. చూడండి, మీరు మనుషుల్ని కూడా పెట్టచ్చు సీన్లో. చూడండి, ఇక్కడ సైకిల్ దొక్కుతున్నాడు. ఓకే, హ్యూమన్స్ క్యారెక్టర్స్ని కూడా పెట్టచ్చు. అలానే ఇన్ కేస్ మీకు కార్స్ కావాలి, చూడండి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ కూడా పెట్టచ్చు. అలానే మనకి చైర్స్, చూడండి రకరకాల చైర్స్ వస్తాయి మీకు. చూడండి ఇక్కడ పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, చూడండి ఆల్మోస్ట్ 13 వరకు ఉన్నాయి మనకి. ఎన్నో చైర్స్ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఇంకా మనకి చూడండి టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్ అన్నీ దొరుకుతాయి మీకు. సో అవన్నీ పెట్టుకోవచ్చు. అంటే మీరు వీటిని డిజైన్ చేయాల్సిన పని లేదు మీకు. డైరెక్ట్ వీటిని సీన్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుంది కదా మీకు? ఓకే, సో ఇలా అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్స్. అందుకే వీటిని ఏమంటారు? ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ యాక్చువల్ ఒక ట్రీ వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి చూడండి, అంటే కంట్రోలింగ్ మీన్స్ వాట్? స్కేల్ చేయాలన్నా, రొటేట్ చేయాలన్నా, మూవ్ చేయాలన్నా, సెలెక్ట్ చేయాలన్నా ఆ ఆప్షన్స్ అన్నీ మనకి ఈ బాక్స్లో ఉంటాయి మనకి. ఓకేనా? ఏదైనా ఆబ్జెక్ట్ని స్కేల్, రొటేట్, మూవ్ చేయాలంటే ఆ ఆప్షన్స్ అన్నీ మనకి ఈ బాక్స్లో ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫార్ రైట్లో ఏరియాలో చూడండి మీరు. ఇక్కడ ఈ ఏరియా చూడండి. ఈ ఏరియాలో మనకి ఫస్ట్ మెయిన్ ఉండదు మనకి ఇక్కడ బిల్డ్ మోడ్ అంటే ఏంది? బిల్డ్ మోడ్ అంటే ఇప్పుడు మనం ఉన్నది బిల్డ్ మోడ్ అన్నమాట. ఇప్పుడు మనకు కనిపించేది బిల్డ్ మోడ్. అంటే మీరు ఏదైనా మీ సీన్లోకి ఏదైనా
ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేయాలన్నా వాటి మీద వర్క్ చేయాలన్నా మీరు 100% బిల్డ్ మోడ్లో ఉండాలి. ఓకేనా? గెటింగ్ మై పాయింట్? ఓకే. నెక్స్ట్ ఈజ్ మీ వర్క్ని సేవ్ చేయడానికి ఇదిగో ఇక్కడ మనకి సేవింగ్ ఆప్షన్ ఉంది. ఓకే, సేవింగ్. ఇప్పుడు నేను ఇది ఫైల్స్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకి ఇదిగో ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ మనము సేవ్ యాజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ సేవ్ ఉంది, మనకి సేవ్ యాజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లూమియాన్ న్యూ క్లాస్. ఓకే, సో మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకొని సేవ్ యాజ్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే ఓకే సార్. ఎస్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి మళ్ళీ బిల్డ్ మోడ్లోకి వెళ్ళాలనుకోండి. చూడండి ఇక్కడ మన ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో చూడండి. ఇక్కడ 16 MB ఫైల్ మనది. ఓకే, అండ్ మళ్ళీ మనము బిల్డ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ బటన్ నొక్కాలి. ఓకేనా? ఎప్పుడు అంటే ఈ బటన్ మనది యాక్టివ్ మోడ్ అనమాట. మనం ఎక్కువ శాతం ఈ బటన్లోనే ఉంటాం మనం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇక్కడ ఫోటో అని ఉంది, వీడియో అని ఉంది. ఇదేంటిది? మూవీ అనేది వీడియో అనమాట. అండ్ 360 పానోరామా. ఓకేనా? ఫోటో, మూవీ, 360 పానోరామా. ఓకేనా? అండ్ తర్వాత మనకి సెట్టింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సెట్టింగ్స్ వీలైనంత వరకు మనం ఏమీ చేయకపోవడమే బెస్ట్. ఓకేనా? ఎందుకంటే మన సిస్టమ్ మంచిగా ఉంటే మనం సెట్టింగ్స్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకేనా? మన సిస్టము లో కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడే మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమన్నా చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే మీరు వీలైనంత వరకు సెట్టింగ్స్కి వెళ్ళాల్సిన పని లేదు మీరు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో ఇప్పుడు మనకి ఒక బేసిక్ ఐడియా వచ్చింది. అంటే ఈ బాక్స్కి యొక్క మీనింగ్ ఏంటి, ఈ బాక్స్ యొక్క మీనింగ్ ఏంటి, అండ్ ఈ బాక్స్ యొక్క మీనింగ్ ఏంటి, మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే మనము కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం సీన్లోకి ఇంపోర్ట్ చేసుకొని వాటి మీద వర్క్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్స్ లైక్ అ ఎంటీ సీన్. మనకి ఏమీ లేదు మన సీన్లో. టోటలీ ఇట్స్ లైక్ అ బ్లాంక్ సీన్. ఓకేనా? సో మనం ఇప్పుడు బ్లాంక్ సీన్లో ఏదైనా ఐటమ్స్ పెడదాం మనం. ఓకేనా? రైట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ద క్వశ్చన్ ఈజ్, మీకు ఇప్పుడు లూమియాన్ సాఫ్ట్వేర్ని మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు? లూమియాన్ సాఫ్ట్వేర్ ఐ థింక్ మీ ఎవరి దగ్గర లేదనుకుంటారు కదా? అవును. అండ్ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి నాకు చెప్తారా కొంచెం? ర్యామ్ ఎంత చెప్పండి? ర్యామ్ ఎంత? 16 GB. ఓకే, గుడ్. ఇంకోటి గ్రాఫిక్ కార్డ్ ఎంత? 8 GB గ్రాఫిక్ కార్డ్. ఓకే, ఎవరిది? రోహానా? నేనే సార్. ఓకే, కిరీటి నీ సిస్టమ్ ఎంత ఉంది కాన్ఫిగరేషన్? సార్ 16 GB 6 GB. ఓకే, నీది ఎవరది? జగదీష్. నీదేంటి? 16 GB 6 GB. గుడ్, గ్రాఫిక్ కార్డ్ 6 GB. వెరీ గుడ్. సో అందరిది మంచి సిస్టమ్సే ఉన్నాయి మీ దగ్గర. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇన్స్టాలింగ్కి మన ఐటీ సార్ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? మన ఐటీ సార్తో కాంటాక్ట్ చేసి హెల్ప్ తీసుకొని తొందరగా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇన్ కేస్ మీ దగ్గర సాఫ్ట్వేర్ లేదనుకోండి, మీకు లేజీ అయిపోతారు మీరు. ఓకే, మళ్ళీ మీరు అరే సాఫ్ట్వేర్ లేదు, ఏం వింటాం క్లాస్ అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకేనా? సో అందుకే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఇవాళే ఇన్స్టాల్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. ఓకేనా? లేకపోతే మీకు మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ కోల్పోతారు మీరు, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ చాలా హెవీ సాఫ్ట్వేర్. మళ్ళీ ఒక్కొక్కసారి మీ సిస్టంలో అది ఇన్స్టాల్ కాకపోయినా మీకు ఇంట్రెస్ట్ పోతుంది. నేను అందుకే చెప్తున్నా. ఓకే, ప్లీజ్ ట్రై టు ఇన్స్టాల్ గెట్ ద
సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ బై టుడే ఇట్ సెల్ఫ్. ఓకే ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక సింపుల్ హౌస్ ఇంపోర్ట్ చేద్దాం మన సీన్లోకి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇంపోర్ట్ ఆప్షన్. ఎస్ సార్. సో ఈ ఇంపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఐ థింక్ 1 minute హౌస్లోకి వెళ్ళాలి. ఒక్క నిమిషం, ఇంకొన్ని హౌస్ మోడల్స్ డౌన్లోడ్ చేసిన యాక్చువల్గా ఎక్కడో ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో చూడండి, ఇక్కడ కొన్ని హౌస్ మోడల్స్ నేను డౌన్లోడ్ చేశాను. అయితే ఇది మనకి అంటే ఏది ఇంపోర్ట్ చేయాలి అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? చూడండి, ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి చూసారా? ఫార్మాట్స్లో మీరు స్కెచ్అప్ ఫైల్ ఫార్మాట్స్ తీసుకోండి. ఓకేనా? స్కెచ్అప్ ఫైల్ మీరు ఈవెన్ వేరేవి కూడా తీసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ మీకు 3D Max ఫైల్ ఉందనుకోండి, 3D Max ఫైల్ని కూడా తీసుకోవచ్చు. కానీ మనము స్కెచ్అప్ ఫైల్ తీసుకుందాం. ఓకేనా? ఎస్ సార్. సో ఇక్కడ నేను కొన్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేశాను. సో నేను ఇప్పుడు వాటిని తీసుకుంటాను. సో ఇక్కడ నేను వాటిని నేను డౌన్లోడ్ చేస్తాను. ఐ థింక్ ఓకే, ఇక్కడ నేను వాటికి ఇలా ఓకే కొడతాను, టిక్ మార్క్ కొడతాను నేను. ఓకేనా? చూడండి, అది ఎంత టైం పడుతుందో అది ఇంపోర్ట్కి. కొంచెం బేర్ చేయాలి, ఈ సాఫ్ట్వేర్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే, ఐ థింక్ ఇంపోర్ట్ కాలేదు. 1 minute. రైట్. ఓకేనా? చూడండి, అక్కడ ఒక హౌస్ ఇంపోర్ట్ అయింది చూసారా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ సాఫ్ట్వేర్లో మీరు ఒక హౌస్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇంకొక హౌస్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటుంది అక్కడ. చూడండి, నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇంకొకటి రెడీగా ఉంటుంది క్రియేట్ చేయడం. అంటే మీకు డూప్లికేట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అక్కడ. పాయింట్ అర్థమవుతుందా? అవును సార్. సో మీరు ఏం చేయాలి తెలుసా? అంటే ఒక హౌస్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఓకే, మీరు ఏం చేయాలి? ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ గుర్తుపెట్టుకోండి, ఎస్కేప్. ఓకే, ఎస్కేప్ కొట్టారనుకోండి మీకు ఫైనలైజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. సో ఈ డిలీట్ కూడా ఎట్లా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకే, చూడండి, ప్రస్తుతానికి మనకి సీన్లో ఏమీ లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే, ఇక్కడ ఇంపోర్ట్ అన్న తర్వాత సో చూడండి, నేను ఏదన్నా హౌస్ ఇట్లా క్రియేట్ చేసుకొని ఓపెన్ అంట. ఓకే, ఓపెన్ అన్న తర్వాత నాకు ఇక్కడ ఒక మోడల్ నేమ్ అని వస్తుంది. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఇక్కడ డిఫాల్ట్ నేమ్ని మీరు వీలైనంత వరకు చేంజ్ చేయకండి. అండ్ ఒక్కొక్కసారి ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఎడ్జ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఆన్ పెట్టుకోండి. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఓకే, అండ్ ఇక్కడ ఓకే టిక్ మార్క్ కొట్టండి మీరు. చూడండి, ఇక్కడ నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది చూసారా? అంటే టైం తీసుకుంటుంది. జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇట్స్ అ వెరీ హెవీ ఫైల్. One minute. చూడండి, అది 24 GB సిస్టమ్
24 GB ర్యాము 6 GB హార్డ్ డిస్క్ నాది 6 GB గ్రాఫిక్ కార్డ్ అందులోనే ఇది ఇంత టైం తీసుకుంటుంది. ఒక నిమిషం ఐ థింక్ స్లో డౌన్ అయిపోయింది 1 minute. హ్యాంగ్ అయినట్టుంది. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ ఇక్కడ నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఇక్కడ ఇగో ఈ హౌస్ ఇగో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసినవి ఇగో ఇక్కడ లైబ్రరీలో ఉంటాయి ఇక్కడ. ఓకేనా? పాయింట్ అర్థమవుతుంది కదా? చూడండి. ఎస్ సార్. సో చూడండి, ఆల్రెడీ నేను కొన్ని ఇంపోర్ట్ చేశాను. సో ఇవి లైబ్రరీలోకి వచ్చేసాయి. సో నేను ఇట్లా క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసి ఇక్కడ ట్రాక్ చేస్తున్నాను. నేను ఎంత టైం పడుతుంది కదా. 1 minute అని. సార్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొన్ని జీసస్ ఫాస్ట్ అయిపోతుంది సార్. ఏం తీసేయాలి? యాప్స్ ఇవి ఫోటోషాప్ రన్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం. అది మా రికార్డింగ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. అదైతే మనం తీయలేం కదా. ఓకే ఓకే వచ్చేసింది. ఓకే, ఎస్కేప్ కొడుతున్నా. చూడండి, ఎస్కేప్ కొడుతున్నా. ఓ షిట్, 1 minute. క్లిక్ చేసిన తర్వాత ఎస్కేప్ కొట్టండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఎస్కేప్ కొట్టండి. అయిందా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మీకు కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ చెప్తాను. ఓకేనా? ఓకే, 1 minute. మీరు అన్నట్టే ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ ఉందేమో చూస్తాం. ఓకే, క్లోజ్ చేసేద్దాం. ఆల్ రైట్. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను మీకు కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ చెప్తా. ఓకే, సో ఏంటదో చూడండి. ఓకేనా? సో ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇది. ఎస్ సార్. ఓకే, చూడండి. QWEASD. మీరు ఈ 6 లెటర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? 6 letters. ఎస్ సార్. QWEASD. ఓకేనా? సో ఈ ఏంటిది చూపిస్తాను మీకు. ఓకే, చూడండి. చూడండి, క్యూ అంటే మనకి పైకి వెళ్ళడం అనమాట. చూడండి, పైకి వెళ్తున్నా. చూసారా? పైకి వెళ్తున్నా నేను. వెళ్ళానా? ఎస్ సార్. ఓకే, సో క్యూ అంటే ఏంది? గో అప్. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ కొడదాం మనం. ఓకే,
ఏ అంటే మనకి గో లెఫ్ట్, ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనకి ఈ అంటే ఏంది? గో డౌన్, ఓకేనా? ఎస్ సార్. ఈ అంటే గో డౌన్. ఓకే, నెక్స్ట్ మనకి ఎస్. ఓకే, ఎస్ అంటే ఏంది? గో బ్యాక్, ఓకేనా? ఎస్ అంటే గో బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఈజ్ టీ, ఓకేనా? టీ అంటే ఏంది? గో రైట్, ఓకేనా? ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ సో చూడండి, ఇదేంటిది? డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఏంది? గో ఫ్రంట్, ఓకే, ముందుకు వెళ్ళాలంటే. సో ఇవి మీరు మెమొరైజ్ చేసేసుకోవాలన్నమాట, ఈ షార్ట్ కట్స్, ఓకేనా? గో అప్, గో లెఫ్ట్, గో డౌన్, గో బ్యాక్, గో రైట్, గో ఫ్రంట్. సో ఇవన్నీ మీకు మీ కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. క్యూ పక్కన డబ్ల్యూ పక్కన ఈ కింద డి పక్కన ఎస్ పక్కన ఏ. సో అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి మనకి. సో జస్ట్ మీరు అంటే ఒకసారి అలవాటు అయితే మీకు ఇవన్నీ గుర్తుంటాయి. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏం తెలుసా? ఇవి మీకు ఫాస్ట్గా రావాలంటే, ఓకే, ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి మనం? షిఫ్ట్ ప్లస్ ఎనీ ఆఫ్ ద కమాండ్స్, కీస్ అబో. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఉన్న ఏవైనా కీస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓకే, ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలనుకుంటా ఫాస్ట్గా. నార్మల్ ఎస్ కొట్టాను అనుకో, మెల్లగా వెళ్తున్నా. చూడండి, ఫాస్ట్గా వెళ్ళాలంటే షిఫ్ట్ ఎస్ కొడతా. చూడండి, చూసారా? ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోయాను నేను. ఇజ్ ఇట్ క్లియర్? చూడ ఇల్లు ఎంత దూరం వెళ్ళిపోయిందో చూసారా? మనం బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు అలానే ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి నేను? షిఫ్ట్ డబ్ల్యూ. చూడండి, నార్మల్ డబ్ల్యూ కొట్టారనుకోండి మెల్లగా వెళ్తారు మీరు. చూడండి, ఇప్పుడు మెల్లగా వెళ్తున్నాం మనం. కానీ ఫాస్ట్గా వెళ్ళాలంటే షిఫ్ట్ డబ్ల్యూ కొట్టండి. అర్థమవుతుందా? చూడండి, సో ఇట్లా. సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మెల్లగా వెళ్ళచ్చు. అండ్ మీరు ఇంటి లోపల కూడా చూడొచ్చు కావాలంటే. చూడండి, నేను ఇంటి లోపలికి వెళ్తున్నా. చూడండి, ఓకే. సో కొంచెం కిందకి లాగుదాం. కిందకి కీ ఏంటి? వాట్ ఈస్ ద కీ? ఓకే, ఈ అనమాట. ఓకేనా? సో ఇట్లా. అండ్ ఇప్పుడు ఏం చేయాలి మనం? డబ్ల్యూ కొట్టాలి. చూడండి, మనం ఇంటి లోపలికి వచ్చేసాం. చూడండి, సో ఇంటి లోపల మీరు చూడండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చూడండి, ఇంట్లో ఎవరు లేరు. ఓకే, సో ఎందుకు లేరు ఇంట్లో ఎవరు? ఓకే, ఎందుకంటే ఇప్పుడే తయారైంది ఇల్లు. ఓకేనా? ఓకే, మనం పెడితే ఉంటుంది సార్. మనం పెడితే ఉంటుంది, లేకపోతే మనమే దూరిపోదాం ఇంట్లోకి. ఓకే, ఓకే. సో చూడండి, ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట. చూడండి, అండ్ ఏ కొడితే ఏమవుతుంది? మనకి లెఫ్ట్ వెళ్తుంది.
డి కొడితే మనకి రైట్ వెళ్తాం చూడండి. అండ్ అలానే ఫాస్ట్గా వెళ్ళాలనుకో ఏం చేయాలి మనం, షిఫ్ట్ ప్లస్ డి, షిఫ్ట్ డి కొడితే ఫాస్ట్గా రైట్ వెళ్తాం. షిఫ్ట్ ఏ కొడితే ఏమవుతుందని చెప్పండి, ఫాస్ట్గా లెఫ్ట్ వెళ్తాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు ఇట్లా మెమొరైజ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఒకటి ఏంటంటే నాకు ఒక్కటే మన ప్రాబ్లం ఒక ఫేస్ ఏం చేస్తాం తెలుసా, దీంట్లో ఒక్కొక్కసారి ఇట్లా స్ట్రక్ అవుతూ ఉంటుంది మనకి. ఇది అంటే ఇది ఈవెన్ ఈ సిస్టంలో కూడా నాకు చాలా ప్రాబ్లం వచ్చింది. అదొక్కటే ప్రాబ్లం, లేకపోతే ఇది చాలా మంచి సాఫ్ట్వేర్ యాక్చువల్. ఇప్పుడు మనకి యుఎస్ ఫారెన్లో ఫారెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హైఫై సిస్టమ్స్ వాడతారు. ఈవెన్ 24 కాదు కదా వాళ్ళది, ఇంకా వేరే ప్రాసెసరే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది వాళ్ళది. ఓకే, సో దీనికి చాలా హెవీ ఏమంటారు కాన్ఫిగరేషన్ ఉండాలి యాక్చువల్. ఇప్పుడు మన కాన్ఫిగరేషను, మనకున్న కాన్ఫిగరేషను యావరేజ్ అని చెప్పాలంతే. అంటే మంచిదే, మన కాన్ఫిగరేషన్ మంచిది అయినప్పటికీ సూపర్ కాదు, అది బెస్ట్ కాదు. ఇంకా దీనికంటే హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఉంటాయి మనకి. ఓకేనా? రైట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తాను చూడండి. అనదర్ షార్ట్ కట్ ఈజ్, ఇప్పుడు నేను కొంచెం దూరం వచ్చేసాను నేను. ఓకేనా? నేను ఎట్లా దూరం వస్తున్నానో చెప్పండి. చూడండి, నేను ఇప్పుడు యాక్చువల్లీ మన బ్యాక్కి కొట్టట్లే నేను. చూడండి, బ్యాక్ ఏంటి ఎస్ కదా, బ్యాక్ వెళ్ళాలంటే ఎస్ కదా. సో మీరు ఇంకో రకంగా కూడా బ్యాక్ వెళ్ళచ్చు. ఎలా? మిడిల్ మౌస్ స్క్రాల్ చూడండి. ఆల్సో టు గో బ్యాక్, ఆల్సో టు గో బ్యాక్ ఆర్ ఫ్రంట్. ఓకే, సో ఏం చేయాలి, స్క్రోల్ ఫ్రంట్ బ్యాక్. ఓకే, మిడిల్ మౌస్ స్క్రాల్. ఓకేనా? మిడిల్ మౌస్ స్క్రాల్. సో మిడిల్ మౌస్ స్క్రాల్ తోటి మనము ఇట్లా ఫ్రంట్ వెళ్ళచ్చు. చూడండి, ఇట్లా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇట్లా బ్యాక్ కూడా వెళ్ళొచ్చు. చూడండి మనం ఎంత దూరం వచ్చేసామో ఇంటికి. ఇప్పుడు ఎల్లో మనకి చాలా దూరం అయిపోయింది కదా. సో చూడండి, ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తా. మనం ఇప్పుడు ఇంటికి చాలా దూరంలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు కానీ నేను మళ్ళీ స్క్రాల్ చేసుకుంటా నేను మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే బదులు, ఓకేనా, సింపుల్గా నేను ఒక చిన్న క్లిక్ తోటి నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకేనా? సో అది ఏంటో చూద్దామా. డబల్ క్లిక్, రైట్ మౌస్ బటన్. ఓకేనా? ఏం చేయాలి, ఇది టు రీచ్. ఓకే, టు రీచ్ ద టార్గెట్ object or to get near the target object. Okay, is it clear? Yes, to sir, get sir. near the target object. గుర్తు పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఈ ఆబ్జెక్ట్కి కరెక్ట్ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలంటే నేను రైట్ మౌస్ని 2 times క్లిక్ చేస్తాను. చూడండి, ఆబ్జెక్ట్ మీద మౌస్ ఆబ్జెక్ట్ మీద పెట్టేసి రైట్ మౌస్ క్లిక్ చేస్తా. చూడండి, చూసారా, దగ్గరకు వచ్చేసామా మనం. చూడండి, నేను మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇట్లా దూరం వెళ్ళిపోతున్నాను నేను, ఫుల్ దూరం వచ్చేసిన నేను, చాలా దూరంగా ఉన్నాను. ఓకే, చూడండి ఎంత దూరంగా వచ్చేసాను చూడండి. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక క్లిక్ తోటి మళ్ళీ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఏం చేయాలి, నేను
రైట్ మౌస్ డబల్ క్లిక్. వచ్చేసానా? సో ఇది అనమాట. అట్లా అంటే ఆబ్జెక్ట్స్ ఇన్ కేస్ మనకి దూరంగా ఉన్నప్పుడు మీరు రైట్ మౌస్ డబల్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ వాటికి దగ్గరలోకి వెళ్ళిపోతారు. రైట్. ఓకే, వన్ మోర్ షార్ట్ కట్. ఓకే, ఇక్కడ మీకు ఒక వైట్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయా? మీకు వైట్ కలర్ ఇట్లా కర్వ్స్ లాగా కనిపిస్తున్నాయా? ఓకే, సో ఈ వైట్ కలర్ కర్వ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆబ్జెక్ట్ హైలైట్లో ఉందన్నమాట. ఓకే, చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా వచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఈ గ్రాస్ టార్గెట్లో ఉంది. అంటే ఈ కర్వ్స్, ఈ వైట్ కలర్ కర్వ్స్ ఎక్కడుంటే అంటే వాటి వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ టార్గెట్లో ఉంటుంది అని అర్థం. పాయింట్ అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా మీకు? సో వైట్ కలర్ కర్వ్స్ ఎక్కడుంటే ఆ ఆబ్జెక్ట్ మనకి హైలైట్లో ఉంది అని అర్థం. సో నాకు ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు చుట్టూరా చూడాలి అంటే సో చూడండి, నేను ఇక్కడ మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తాను. టు టేక్ ఏ లుక్ అరౌండ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, ఏం చేయాలి మనం? హిట్ ఓ అంటే ఏంది చూడండి. ఓ ఫర్ ఔల్, ఓ ఫర్ ఓవర్ స్మార్ట్. ఓకేనా? హిట్ ఓ. ఓకే, చూడండి, పాయింట్ అర్థమవుతుందా? నేను కొంచెం బ్యాక్ వెళ్తాను. చూడండి, సార్ ఒకసారి హిట్ చేయాలి, లేకపోతే లాంగ్ ప్రెస్ పట్టుకోవాలి. ప్రెస్ చేసి ఉంచాలి. ఓకే, ఓకే సార్. చూడండి, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అక్కడ నేను మొత్తం ఈ ఆబ్జెక్ట్ చుట్టూరా చూడగలుగుతున్నాను. నేను అర్థమవుతుందా? ఓ పట్టుకొని రైట్ మౌస్ తోటి. ఓకే, ఓ పట్టుకొని రైట్ మౌస్, హిట్ ఓ అండ్ మూవ్ విత్ రైట్ మౌస్ బటన్. ఓకే, ఓకేనా? టు టేక్ ఏ లుక్ అరౌండ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, హిట్ ఓ అండ్ మూవ్ విత్ రైట్ మౌస్ బటన్. ఓకేనా? ఓకే సార్. సో అయితే మనకి ఈ కర్వ్స్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని టార్గెట్ చేస్తూ ఉండాలి, లేకపోతే మీరు దాని చుట్టూరా చూడలేరు. ఓకేనా? రైట్. ఓకే, సో మనకి ఇప్పుడు మనకి యాక్చువల్గా కంట్రోలింగ్ ఎట్లా అంటే మన సీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలో దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఆప్షన్స్ గురించి మనకు అర్థమైంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మన లూమియాన్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని మన సీన్లోకి ఎలా తీసుకొని రావాలి. ఓకేనా? అండ్ వాటిని స్కేల్, రొటేట్, మూవ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, సో నేను జస్ట్ వాటర్ తాగేసి వస్తాను. ప్లీజ్ బీ ఆన్లైన్. ఓకే.
ఓకే, ఓకే. కిరీటి జగదీష్ రోహన్. ఎస్ సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం కొన్ని ఆబ్జెక్ట్స్ని సీన్లోకి తీసుకొద్దాం. సో చూడండి, ఫస్ట్ మనం ట్రీస్ తోటి మొదలు పెడదాం. ఓకేనా? ట్రీస్. ఎస్ సార్. సో చూడండి, ఇక్కడ మనకి చాలా రకాల ట్రీస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. కొబ్బరి చెట్లు ఉంటాయా లేవో చూడాలి ఒకసారి. ఈ అమెరికా వాళ్ళ చెట్లు ఉంటాయి ఎక్కువ. ఓకే, ఇది కొబ్బరి చెట్టే కదా. ఓ, ఇది బనానా ట్రీ ఇది. ఓకే, చూడండి ఇక్కడ రకరకాల ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నేచర్ లైబ్రరీ. ఇదిగో నేచర్ అని ఉంది ఇక్కడ. దీని మీద డబల్ క్లిక్ చేయాలి మీరు. ఓకేనా? ఓకే, సో చూడండి ఇక్కడ పామ్ ట్రీ ఉంది. చూడండి పామ్ ట్రీ అంటే తెలుసు కదా మీకు? ఎస్ సార్. ఓకే, తాటి చెట్టు అంటారు. ఓకే, ఓకే. సో మనము ఇగో దీన్ని తీసుకుంటా, ఈ ట్రీ తీసుకుందాం మనం. ఓకే, సో చూడండి, ఇగో ఈ ట్రీ నేను ఇక్కడ డబల్ క్లిక్ చేస్తా ఇక్కడ. ఓకే, డబల్ క్లిక్ చేస్తే అది క్రియేట్ అయిపోతుంది. అయితే అక్కడ ఇంకొక ట్రీ రెడీ ఉంటుంది మనకి. చూడండి, ఇంకొక ట్రీ రెడీ ఉంటుంది మనకి. సో మీరు ఏం చేయాలి? నాకు ఒకటే ట్రీ చాలు. సో ఏం చేయాలి మీరు? ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ బటన్. ఓకేనా? ఎస్కేప్ కొడితే మీకు అది వెళ్ళిపోతుంది మనకి. చూడండి, సో ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే ఆ ట్రీ వరకు వెళ్ళిపోవచ్చు మనం కావాలంటే. ఓకే, ట్రీ దగ్గరికి వెళ్ళచ్చు. లేదంటే డబల్ క్లిక్ చేయొచ్చు దానికి. ఓకే, ఒక్కోసారి మనకి ఎటు బ్యాక్ వెళ్ళిపోతాం మనం. నేను వేరే చోట క్లిక్ చేసిన నేను అక్కడ. స్లో అయిపోయింది అబ్బా సిస్టమ్. 1 minute అనమాట. ఓకే, సో నేను ఏం క్లిక్ చేశాను? ఈ క్లిక్ చేశాను. చూడండి, ఓకేనా? ఎస్ సార్. చూడండి, ఈ క్లిక్ చేసి ఈ హౌస్ మీద రైట్ మౌస్ డబల్ క్లిక్ చేశాను. డబల్ క్లిక్ చేసేసరికి నాకు ఏమవుతుంది? నేను ఎగ్జాక్ట్లీ ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోయాను నేను. ఓకేనా? సో చూడండి, దిస్ ఈజ్ ద ట్రీ. ఓకేనా? దిస్ ఈజ్ ద ట్రీ. ఎస్ సార్. చూడండి, ఇప్పుడు ఆ ట్రీ యొక్క అన్ని వైపులా నేను చూడగలుగుతున్నాను. చూడండి, సో ఇలా అన్నమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొక ట్రీని మనం సీన్లోకి తీసుకొద్దాం. ఓకేనా? వన్ మోర్ ట్రీ. సో చూడండి, ఇక్కడ ఇంకొక పెద్ద ట్రీ ఉంది ఇక్కడ. ఓకేనా? సో నేను ఈ ట్రీని కూడా జస్ట్ దాన్ని క్లిక్ చేసి, చూడండి, దాన్ని జస్ట్ మీరు క్లిక్ చేసి ఇట్లా అనేసేయాలంతే.
జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి, మీరు ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి తర్వాత మీరు ఎస్కేప్ కొట్టాలి. పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు మీరు ఈ ట్రీస్ని మీరు స్కేలింగ్ రొటేషన్ చేయాలనుకోండి, కొంచెం స్కేల్ రొటేషన్ మూవ్ చేయాలనుకోండి, ఏం చేయాలి మనం? ఇగో ఈ బాక్స్లోకి రావాలి, ఈ బాక్సెస్లో. ఓకేనా? ఈ బాక్స్లో చూడండి, ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది, ఈ బటన్ నొక్కండి. ఓకే, సెలెక్ట్ పట్టుకొని ఇగో దీన్ని ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రీ సెలెక్ట్ అయింది, ఇక్కడ సెలెక్ట్ బటన్తో సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? చూడండి, దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మాన్యువల్గా మూవ్ చేయాలంటే ఏం చేద్దాం మనం? ఒక్క నిమిషం. మాన్యువల్గా మూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం? చూడండి, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టుకోండి. ఓకేనా? మీరు కావాలంటే మీకు ఇంట్లోపల పెట్టాలంటే ఇంట్లో పెట్టచ్చు. ఓకే, కానీ ఇంట్లో పెడితే బాగుండదు కదా చెట్టు. ఇంట్లో ఉంటాయంటారా చెట్లు? ఉండవా? ఉంటాయా? ఇంటి లోపల నుంచి చెట్టు వస్తుందా? ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి, దీన్ని స్కేల్ చేయాలనుకోండి, ఇగో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూడండి, స్కేల్ ఆప్షన్. చూడండి, ఇక్కడ నేను దీన్ని ఇక్కడ స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. మీరు చిన్న చెట్టులా చేయొచ్చు, లేదంటే పెద్ద చెట్టులా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో చెట్టు. సో ఆల్మోస్ట్ ఈ చెట్టు కంటే పెద్దగా అయిపోయినట్టుంది. చూడండి, ఓకే. ఎస్ సార్. ఇట్లా. అండ్ అలానే చూడండి, ఇన్ కేస్ ఇట్లా మీరు సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు మీకు రొటేట్ చేయాలనుకోండి, చూడండి మీరు ఈ చెట్టుని రొటేట్ చేయాలి. జనరల్లీ చెట్లను రొటేట్ చేయడం పెద్ద కరెక్ట్ పద్ధతి కాదు నాకు తెలిసి, అయినా మీరు చేయాలని కూడా చేయొచ్చు. చూడండి, రొటేట్ ఎట్లా చేస్తాం మనం? చూడండి, ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ చెట్టు రొటేట్ అవుతుంది చూసారా? అండ్ మీకు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ అండో మూవ్ ఉంది చూసారా? అండో మూవ్ క్లిక్ చేసుకోండి, మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. బ్యాక్ అనమాట. అంటే ఇక్కడ అండోకి మళ్ళీ మనకి ఇక్కడ కమాండ్స్ ఉండవు. సో మీరు కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, ఓరియంటేషన్ అంటే రొటేషన్. ఓకేనా? అలా. నెక్స్ట్ మీకు ఒకవేళ ఈ చెట్టుని మీరు డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ చేయాలంటే మనకి డిలీట్ బటన్. ఓకే, డిలీట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఈ రెడ్ బటన్ని క్లిక్ చేయండి. ఓకేనా? వెళ్ళిపోయిందా? సో చెట్టు వెళ్ళిపోయింది కదా? వెళ్ళిపోయింది సార్. ఓకే, ఇప్పుడు మనం ఈ చెట్టుని సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి మనం? సెలెక్ట్ బటన్ తోటి ఇట్లా మీరు ఈ చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే సెలెక్ట్, రొటేట్, స్కేల్ ఆప్షన్స్. ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ కూడా ఉంది. చూడండి, మనకి చెట్టు ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. చూసారా? ఇన్విజిబుల్ ట్రీ అనమాట, దెయ్యంలాగా. ఓకే, చూడండి, ఇన్విజిబుల్గా అయిపోయింది. కనిపించట్లేదు చూడండి, ట్రీ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని మీరు కావాలంటే మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోండి, ఫుల్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా చూడండి, ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా? గ్రీన్ సెలెక్షన్ హ్యూ. సో ఏంటో ఆప్షన్ చూడండి, మీకు గ్రీన్ కలర్ తగ్గించుకోవాలంటే చూడండి తగ్గించుకోండి. అప్పుడు చూడండి, ఆకుల కలర్ ఏమైపోయిందో చూడండి, ఆకులన్నీ పర్పుల్ కలర్స్లోకి అయిపోయినాయి. చూసారా? ఇప్పుడు డిఫరెంట్ కలర్ ఆకులు వచ్చేసినాయి మనకి.
చూడండి గ్రీన్ సెలెక్షన్, గ్రీన్ కలర్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే ఇగో చూడండి ఇక్కడ మీరు ఈ ఏరియాలోకి రండి. సో ఇప్పుడు గ్రీన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా పెంచారంటే ఇగో చూడండి ఇంకా మీకు వేరే కలర్లోకి వెళ్ళిపోయింది. సో ఈ కలర్కి ఆకులు ఉంటాయి ఏదైనా చెట్లకి. ఓకే, సో ఇలా. అండ్ అలానే మీరు ఇంకా ఈ కలర్ మీకు కొంచెం సాచురేటెడ్గా అవ్వాలంటే ఇక్కడ మీకు ఈ గ్రీన్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసి చూడండి. ఇప్పుడు థిక్ గ్రీన్ కలర్ లీవ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఓకేనా? సో మీరు కొంచెం ఏం చేస్తారంటే డబ్ల్యూ క్లిక్ చేసుకోండి. డబ్ల్యూ క్లిక్ చేస్తే కరెక్ట్ మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. మీరు చూడండి ఆ చెట్టుకి దగ్గరికి వస్తారు మీరు. మీకు ఆకులు కూడా చూడొచ్చు. అంత రియాలిటీగా ఉంటుంది ఇది. ఈ సాఫ్ట్వేర్ ఏం తెలుసు ఎందుకు హెవీ ఉంటుంది తెలుసా? సాఫ్ట్వేర్ చెట్టు అనగానే అది రియల్ చెట్టు లాగా ఉంటుంది మనకి. చూడండి అచ్చం ఆకులు చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో మనకి. ఓకేనా? అంటే ఇది ఏమాత్రం కూడా మనకి చూడండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి అవి ఆ కొమ్మలు చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో మనకి. సో చూడండి ఆకులు కూడా చూడండి. ఇప్పుడు మనం చెట్టాల లోపలికి వచ్చేసాం మనం. సో యాక్చువల్లీ మీరు త్రీ డీ సాఫ్ట్వేర్ స్టార్ట్ అయ్యే టైంకి మీకు ఇది కూడా కొంచెం ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. చూడండి సో రియలిస్టిక్ ట్రీ అన్నమాట ఇది. రైట్. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రీ ఎలా పెట్టాలి అనేది అర్థమైంది. ఓకేనా? రైట్. మీరు ఇంకా మీరు ఎట్లా అంటే ఒక మంచిగా డెకరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిసార్ట్ తయారు చేయాలి అని మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారనుకోండి ఎవరైనా. రిసార్ట్ అంటే ఏంది? వాట్ ఈజ్ అ రిసార్ట్? సంథింగ్ ఇప్పుడు మనకు ఉంటాయి కదా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళవి సంథింగ్ లైక్ ఫామ్ హౌస్ లాగా ఉంటాయి కదా రిమోట్ ఏరియాస్లో. సో అట్లా మీకు తయారు చేయాలని ఎవరైనా అసైన్మెంట్ ఇచ్చారనుకో, మీరు ఇక్కడ మంచి ఒక ఈ హౌస్ తీసుకొని మంచిగా ఇక్కడి నుంచి చెట్లు తీసుకొని తయారు చేయొచ్చు. ఇట్లా ఇక్కడ రకరకాల చెట్లు పెట్టచ్చు. ఒకటే చెట్టు ఉంది. సో మీకు ఇంకా చెట్లు పెట్టచ్చు. సో ఇక మనకి ఇదేంటిది టీక్ చెట్టు. చూడండి టీక్ చెట్లు అంటే ఒకటే కాదు, చూడండి మీకు ఇంకా రకరకాల చెట్లు పెట్టచ్చు. కానీ జాగ్రత్త, టూ మచ్ పెట్టారనుకోండి ఒక్కొక్కసారి అది హెవీ అయిపోయే ఛాన్స్ ఉంది మనకు. ఓకే, చూడండి ఇక్కడ నేను ఒక 4-5 చెట్లు పెడతాను. ఓకే, పెట్టేసి ఎస్కేప్ కొడతాను. ఓకేనా? సో అలానే ఇక్కడ ఇంకా మనకి ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి ఆల్మండ్ ట్రీస్. అండ్ అన్నీ ఒకటే ప్లేస్లో పెట్టకండి, కొన్ని ఏమో ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టండి. ఓకేనా? సో ఇంకొక మంచి చెట్టు పెడదాం ఇక్కడ. సో ఇది వచ్చేసింది, కాకపోతే ఇది కొంచెం పెద్దగా పెట్టాలి మనం. ఓకే, పెద్దగా పెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎస్కేప్ కొడదాం. ఎస్కేప్ కొట్టేసి చూడండి ఇక్కడ సెలెక్ట్ కొట్టుకోండి. సెలెక్ట్ కొట్టేసి ఏం చేయాలి? ఇప్పుడు స్కేల్ వాల్యూని ఇట్లా పెద్ద చేసుకోండి. చూడండి అయితే అక్కడ అందులో కొన్ని ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి. అన్ని ట్రీస్ లేవు అక్కడ, కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నట్టున్నాయి అక్కడ. ఓకేనా? లీఫ్లెస్ ట్రీస్ చూడండి. ఇట్లా చెట్టు రాలిపోయిన చెట్లు ఉంటాయి కదా మనకి, బాగా ఏదో డిసీజ్ వస్తే పాడైపోయిన చెట్లు ఉంటాయి కదా, రోగం వచ్చిన చెట్టు, కరోనా వైరస్ వచ్చిన చెట్టు. చూడండి ఈ చెట్టుకి కరోనా వైరస్ వచ్చింది. సో మొత్తం ఆకులన్నీ వెళ్ళిపోయినాయి దానికి. చూడండి మనం ఒక అడవి ప్రాంతం లాగా తయారు చేస్తున్నాం. అంటే ఫస్ట్లో మనం తీసుకున్నప్పుడు ఎట్లా ఉండేది? ఓన్లీ ఒక హౌస్ ఉండే. ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ లాగా తయారు చేస్తున్నాం మేము.
సో చూడండి ఇక్కడ. సో దీనికి మీరు కావాలంటే కొంచెం స్కేల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్కేల్ వాల్యూ క్లిక్ చేసుకొని దీన్ని చిన్న చేసుకుంటారు. మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, మాన్యువల్గా. రైట్. అండ్ సో ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇక్కడ మీకు ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఫ్లవర్స్ మీకు ఒక గార్డెన్ టైప్ లాగా తయారు చేసుకోవచ్చు. మన ఇంటి చుట్టూరా ఒక గార్డెన్లా తయారు చేయాలనుకోండి. ఓకేనా, సో చూడండి మంచిగా కనిపిస్తుందా. షిఫ్ట్ డబల్ కొట్టండి. ఓకేనా, చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే చూడండి, రోహన్, కిరీటి అండ్ జగదీష్. ఓకే, ఈ సాఫ్ట్వేరు మోస్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది దీంట్లో. ఓకేనా, అంటే మేబీ కొన్ని యానిమేట్ చేసే కమాండ్స్ అవి కూడా ఉంటాయి, అవి నేను మీకు చూపిస్తాను. కానీ ఇప్పుడు మనకి ఈ 3D అంటే 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా, వన్ థింగ్ ఈజ్ మీరు ఇప్పుడు ఈ హౌస్ ఉందనుకోండి, ఈ హౌస్ని ఫ్రమ్ ద స్క్రాచ్ డిజైన్ చేయాలి అనుకోండి. అంటే ఇట్లా గ్లాసెస్, విండోస్, అదే ఈ బ్రిక్స్, ఇవేమైతే ఈ ప్లాట్ఫామ్స్ కానీ, ఈ గ్రిల్ కానీ, సో ఇవన్నీ మీరు సపరేట్గా తయారు చేయాలనుకోండి. అలాంటి ఆప్షన్స్ ఉండవు దీంట్లో, ఈ లూమియన్ సాఫ్ట్వేర్లో. ఓకేనా, అలాంటివి చేయాలంటే మీరు 3D Max కానీ మాయాలో కానీ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఐ థింక్ మీకు ఈవెన్ స్కెచ్అప్లో కూడా ఆప్షన్ ఉంటుంది. స్కెచ్అప్లో మనం ఏం చేస్తాం యాక్చువల్గా, స్కెచ్అప్లో ఈ హౌస్ డిజైన్ చేస్తాం. చెప్పండి ఏం చేస్తాము స్కెచ్అప్లో? ఐ థింక్ రోహన్ నీకు తెలుసా అనుకుంటా. అంటే మనం డిజైన్ చేస్తాం కంప్లీట్గా ఈ హౌస్ ఇట్లా డిజైన్ చేస్తాం. అంటే ఈ రెక్టాంగిల్స్ తీసుకొని ఓకే, అట్లాంటి ఆప్షన్స్ ఉండవు ఇక్కడ. ఇక్కడ మీరు కలర్ వేయచ్చు కావాలంటే, దీనికి ఒక మెటీరియల్ వేయచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది దీంట్లో. కానీ మనము ఇది తయారు చేయాలి అంటే మాత్రం ఉండవు ఆప్షన్స్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో అందుకే తయారు చేసినవి ఒక సీన్లోకి తీసుకొచ్చి మీరు కావాలంటే మీరు దాన్ని ఏమంటారు, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో చూడండి ఇక్కడ మనము ఈ సీన్ని మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్గా చేద్దాం కావాలంటే. చూడండి ఇక్కడ ఇంకా కొన్ని రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, చూడండి. ఓకే, కావాలంటే ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా, సో అండ్ అలానే మనకి చూడండి ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్. అండ్ ఇప్పుడు చూడండి ఇది చాలా పెద్దగా ఉంది మనకి. ఓకే, ఏం చేద్దాం మనం దాన్ని చిన్నగా చేసేద్దాం. సో ఎట్లా చేస్తాం చిన్నగా, ఇట్లా సెలెక్ట్ తోటి ఏం చేయాలి, ఇప్పుడు స్కేల్ చేసుకోవాలి. అంతేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడండి దీన్ని డూప్లికేట్ చేయాలనుకోండి. చూడండి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క డూప్లికేట్ చేయాలనుకోండి, ఆల్ట్ పట్టుకొని లాగండి. చూడండి అర్థమవుతుందా? సేమ్ మనకు ఫోటోషాప్లో కూడా అంతే కదా, ఆల్ట్ అండ్ డ్రాగ్. కానీ జాగ్రత్త, ఓకే, ఎలిమెంట్స్ ఎక్కువ అయిన కొద్దీ స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. రైట్, చూడండి ఒక చిన్న గార్డెన్ లాగా తయారు చేసేసాను నేను మన ఇంటి చుట్టూరా. చూసారా? రైట్. అండ్ అట్లానే చూడండి మీరు బయట సరదాగా కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉంటాయి మనకి. చూడండి ఇక్కడ ఉందా, డబల్ క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకి రకరకాల కుర్చీలు ఉన్నాయి. చూడండి కుర్చీల్లో
మీకు బయట అవుట్ సైడ్ కూర్చునే కుర్చీలు ఉంటాయి. అవుట్ సైడ్ కూర్చునే కుర్చీలు ఎక్కడ ఉంటాయి మనకి? చూడండి ఇక్కడ చెక్ చేసుకోవాలి కొంచెం మనం. ఐ థింక్ బెంచ్ అని ఉంటుంది నాకు తెలిసి. ఒక్క నిమిషం. ఇక్కడ కొన్ని ఉంటాయి. ఒక్క నిమిషం. 8th 9th ఓకే 7th ఉన్నట్టు నేను తెలిసి. ఒక్క నిమిషం. వుడెన్ చైర్స్ లేవు ఇక్కడ. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని. ఇదైతే మనకి లౌంజ్లో ఉంటుంది. ఓకే ఇక్కడ ఒకటి బెంచ్. ఓకే ఓకే సో జస్ట్ అ మినిట్. ఓకే సో ఇగో ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారా? ఇగో ఇక్కడ మనకి కొన్ని కుర్చీస్. ఓకేనా? వచ్చిందా కుర్చీ? ఓకే వచ్చింది కదా? సో చూడండి. ఓకేనా? సో ఎస్కేప్ కొడదాం. ఎస్కేప్ కొట్టేసి దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఎట్లా అడ్జస్ట్ చేస్తాం? ఇగో రొటేట్ కొట్టండి. చూడండి అక్కడ. ఓకే జస్ట్ అ మినిట్ ఐ విల్ కమ్. సారీ మా కుక్క అరుస్తుంది. ఓకే నో ప్రాబ్లం సార్. ఓకే 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 సో చూడండి ఇక్కడ. సో ఈ కుర్చీ వచ్చిందా? అండ్ ఇక్కడ చూడండి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి దాని కలర్లు ఇవ్వడానికి. చూసారా? సో ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే సెలెక్ట్ ఆల్. ఓకే ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనకి కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. చూడండి కలర్స్ ఇచ్చుకోవచ్చు. రైట్. అండ్ తర్వాత మీరు ఇగో సెలెక్ట్ బటన్ నొక్కేసి చూడండి దీన్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ రొటేట్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ మనం ఏం చేద్దామంటే సో కొంచెం దానివైపు వెళ్దాం మనం. సో ఇవి కొంచెం మీకు కమాండ్స్ కొంచెం అలవాటు అవ్వాలి. అంటే మీరు ఏది క్లిక్ చేయాలి అనేది. ఓకే ఇజ్ ఇట్ క్లియర్? చూడండి మనం కుర్చీ దగ్గరికి వెళ్ళాం మనం. చూడండి కుర్చీ ఎట్లా ఉందో చూడండి. క్లోజప్లో ఉన్నాం ఇప్పుడు కుర్చీకి. చూడండి. సో దీన్ని మీరు ఓ క్లిక్ చేస్తే చూడండి దీని చుట్టూరా చూసుకోవచ్చు మీరు. చూడండి ఓ క్లిక్ చేసి చూడండి దీని ఎట్లా దీని కింద పైన అన్ని వైపులో చూసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి ఇక్కడ మీరు ముగ్గురు కూర్చోవచ్చు దీని మీద. మీ ముగ్గురు కోసం కరెక్ట్ మూడు చైర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే నేను కూర్చొని నేను నుంచుంటా నేను. ఓకే ఓకే సో ఇలా అనమాట.
అండ్ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని కొంచెం పక్క ఇట్లా ఇట్లా చెప్పుకోండి. ఓకే, ఇక్కడ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంకెవరైనా వచ్చారనుకో, మీ గెస్టులు, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వచ్చారు, వాళ్ళకి కూడా మీరు డైరెక్ట్ ఇట్లా మీరు దీన్ని డ్రాగ్ చేసుకోండి, ఒక డూప్లికేట్ వస్తుంది. సో వాళ్ళ కోసం మీరు ఇంకొన్ని కుర్చీలు తయారు చేయాలన్నమాట ఇట్లా. సో చూడండి ఇలా. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి. సో దీన్ని మళ్ళీ బ్యాక్ జరుపుకోవడానికి ఇది ఇట్లా ఇట్లా బ్యాక్ జరుపుకోండి కొంచెం. సో చూడండి, ఇప్పుడు మీరు ఇట్లా కూర్చొని ఇట్లా కబుర్లు చెప్పుకోవచ్చు దీంట్లో ఇక్కడ ఇలా. సో చూడండి, చూడండి బయటకు వచ్చేసినాం మనం టోటల్గా. చూడండి, నేను రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్ అది ఆ పాయింట్కి ఆ టార్గెటెడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతుంది మనకి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, మనం కుర్చీలు చూసాం, ట్రీస్ చూసాం. జస్ట్ నేను ఇంకా కొన్ని చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ. తర్వాత నేను మీకు ఈ సీన్ని ఫోటో ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఓకే, సో జస్ట్ అంతవరకు చూద్దాం, కవర్ చేద్దాం ఇవాళ. తర్వాత నేను ఇంకా కొత్త టాపిక్స్ నేను మీకు నెక్స్ట్, మనకి యాక్చువల్ టోటలీ 6 క్లాసెస్ ఉంటాయి మనకి. అర్థమైందా? టోటల్ ఆఫ్ 6 క్లాసెస్, ఓన్లీ 6 క్లాసెస్ ఉంటాయి దీన్ని. 6 క్లాసెస్. ఇప్పుడు ఇవాళ ఇది మనది 1 క్లాస్ అయిపోయింది, అంటే ఇంకా 5 క్లాసెస్ ఉంటాయి మనకి. ఓకేనా? ఓకే, సో ఇట్స్ అ వెరీ స్మాల్ సాఫ్ట్వేర్. కానీ చూడండి, స్మాల్ సాఫ్ట్వేర్ అంటే అరే అంత పెద్ద గొప్ప సాఫ్ట్వేర్ కాదు అని కాదు. ఓకే, చూడండి, మీకు ఈ సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు మీ ఇండస్ట్రీలో. లూమియాన్ తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. సో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మందికి తెలిసిన సాఫ్ట్వేర్కి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తక్కువ మంది తెలిసిన వాళ్ళకి కాంపిటీషన్, మీకు దీని కాంపిటీషన్ తక్కువ ఉంటుంది చాలా. సో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లూమియాన్ని ఎక్కువ ఇగ్నోర్ చేయకండి. అర్థమవుతుందా? లూమియాన్ను కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకోండి మీరు. ఓకే, మీరు ఏదో అరే పెద్ద ఏంటి తీసి డ్రాగ్ అండ్ డ్రాపే కదా ఈ సాఫ్ట్వేర్లో ఏముంది అని మాత్రం అనుకోకండి. రైట్? ఓకే, సో నేను ఇక్కడ పీపుల్ అండ్ యానిమల్స్ అని ఉంది చూడండి ఇక్కడ. పీపుల్ అండ్ యానిమల్స్లో చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ కనిపిస్తారు ఇక్కడ. చూసారా? ఆఫ్రికన్ మ్యాన్, చూడండి అరబ్, సౌదీ అరేబియా వాళ్ళు, ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి. చూద్దాం అసలు ఈ కూర్చున్న వాళ్ళు ఎట్లా వస్తారో చూస్తాను నేను. ఇక్కడ నేను ఒకసారి తీసేసుకుంటాను. చూడండి కూర్చున్నాడు, చూడు ఎస్కేప్ కూడా ఎట్లా ఉన్నాడు చూద్దామండి. ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. సో అన్ని కొంచెం మనం లేపుదాం ఇక్కడ. ఓకేనా? కొంచెం మనం తిప్పుదాం. ఎవరిది? రోహనా? ఓకేనా? చూసారా? మనుషుల్ని కూడా పెట్టేసాం మనం. కొంచెం దాన్ని చిన్న చేసుకున్నాం. ఓకే, కుర్చీ కంటే పెద్దగానే ఉంటాడు వాడు, కాకపోతే కొంచెం. ఓకే, రైట్. కొంచెం వాడి కాళ్ళు గాలిలో ఉన్నాయి చూసారా? సో ఏం చేద్దాం మనం?
ఇప్పుడు కరెక్ట్ సైజ్ అండి, కొంచెం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ సైజ్. చూడండి ఎంత రియలిస్టిక్ ఉన్నాడు, చూసారా? సార్ సో వీటి కలర్ కూడా మనం తగ్గించుకోవచ్చు కావాలంటే. కలర్ అంటే స్కిన్ కలర్ కాదు, ఇట్లా. ఓకేనా? అండ్ ఈ కుర్చీలో అంటే రైట్ సైడ్ కుర్చీలో ఇంకొక క్యారెక్టర్ని పెడదాం మనం. ఓకేనా? చూడండి కొంచెం మనకి కరెక్ట్ ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలంటే చూడండి ఏం చేయాలి చెప్పండి. కరెక్ట్ ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబల్ క్లిక్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ని తీసుకుందాం మనం. సో డబల్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకరు చూడండి, ఎవరైనా కూర్చున్న వాళ్ళు దొరుకుతారేమో. ఓకే, వీడు ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో చూడు ఎవడో అమాయకుడిలో ఉన్నాడు కొంచెం. ఓకేనా? సో ఎస్కేప్ కొడదాం మనం. సో వీడిని కొంచెం పైకి లాగదాం మనం. ఓకే, కొంచెం స్కేల్ చేద్దాం మనం. ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. ఓకే, ఓకేనా? కొంచెం చిన్నగా చేసుకోండి. ఓకేనా? ఏదో చెప్తున్నాడు అబ్బాయి. ఏం చెప్తున్నాడు వాడు? ఈ లూమియాన్ ఏంటి ఇట్లా డిఫికల్ట్గా ఉందని చెప్తున్నాడు. అందరూ ఉన్నారా? రోహాన్, కిరీటి అండ్ ఓకే రైట్. చూడండి ఇక్కడ సో వీడేమో ఫోన్లో ఇందాక నుంచి ఫోన్లో ఏదో చేస్తూనే ఉన్నాడు. ఓకే, ఏం చేస్తున్నాడు తెలియదు. వాడేమో వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు. ఓకే, చూడండి మనము మనుషుల్ని కూడా పెట్టేసాం. మనుషుల్ని పెట్టాం అండ్ చెట్లని పెట్టాం, పూలని పెట్టాం. ఓకేనా? సో నేను జస్ట్ ఒక యానిమల్ని తీసుకొస్తా. చూడండి, జస్ట్ ఒక యానిమల్ తీసుకొచ్చాక నేను ఇక్కడ మీకు ఫోటో ఎలా చేయాలో చెప్తా. చూడండి, 4 యానిమల్స్లో మనకి చూడండి డాగ్స్, క్యాట్స్, కుక్క ఒకటే ఉన్నట్టుంది ఇక్కడ. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి. బర్డ్స్ ఉన్నాయి, చూసారా? బర్డ్స్. ఓకే, మీకు బర్డ్స్ పెట్టుకోవచ్చు కావాలంటే. చూడండి, అది బర్డ్ ఎగురుతోంది, చూసారా? ఎగురుకుంటా పోతుంది బర్డ్. చూడండి, కాకపోతే అవి నేల మించి ఎగురుతున్నాయి. మీరు డిలీట్ చేసేసుకోండి. ఓకే, ఆ బర్డ్స్ని. ఓకే, సో ఇంకా మీకు చూడండి అయితే వేరే యానిమల్స్ తీసుకుందాం మనం. ఒక క్యాట్స్, ఓకే, డాగ్ తీసుకుందాం మనం. ఓకేనా? చూడండి అక్కడ వచ్చిందా డాగ్?
సో చూడండి